థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వండర్ఫుల్ అటెండెన్స్. ఓకే అండి. సో ఇక్కడ 68 సెకండ్స్ థాట్ అంటే గనక మేజర్‌గా మనం ఏదైనా ఒక ఆలోచన గనక చేసినప్పుడు సో మనం అందరం కూడా మనకు తెలిసి ఏమనుకుంటామంటే గనక ఆలోచన అనేది ఆ థాట్ అనేది ఎలా ఉండాలంటే గనక ఎఫెక్టివ్‌గా ఉండాలి. అంటే ఫోకస్డ్‌గా ఉండాలి. సో మరి అలాంటి థాట్ గనక ఫోకస్డ్‌గా ఉంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏందంటే గనక మనం ఇక్కడ చూస్తున్నాం ఆల్రెడీ చదవడం కూడా జరిగింది. ఇక్కడ 68 సెకండ్ థాట్స్ అంటే ఏంటంటే మనకిక్కడ ఫస్ట్‌లో చెప్పడం జరిగింది. ఎ పీరియడ్ ఆఫ్ 17 సెకండ్స్ జనరేట్ ఎన్ ఎనర్జీ ఎక్స్‌పాన్షన్ విచ్ రిజల్ట్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ మినీ మిరాకిల్. అంటే మనం ఏదైనా ఒక ఆలోచనని సింగిల్ థాట్‌ని ఫోకస్డ్‌గా 17 సెకండ్స్ పాటు గనక మనం చేస్తే అదేమవుతుందంటే గనక ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఓకే అండి. సో, దానికొక శక్తి అనేది రావడం జరుగుతుంది. ఆ 17 సెకండ్‌లు మనం దేని మీదైతే ఫోకస్డ్‌గా మనము చేస్తామో థాట్‌ని ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే గనక ఫోకస్ అనేది పెరుగుతుందనమాట. ఫోకస్ పెరగడంతో పాటు ఏమవుతుంది? మేనిఫెస్టేషన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి? మనం ఏదైతే అనుకుంటామో అదే మనకి నిజ నిజ జీవితంలోకి మనకి వస్తుందనమాట. అది ఇక్కడ ఫస్ట్ 17 సెకండ్. అండ్ ఇంకిక్కడ ఏమవుతుందంటే దాన్ని మనం ఒక మినీ మిరాకిల్స్ అంటాం. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగడాన్నే ఒక అద్భుతంగా భావించవచ్చు. ఎలాంటి అద్భుతం అంటే గనక ఒక చిన్న అద్భుతం. ఇప్పుడు మనం దేన్నైతే 17 సెకండ్స్ అనేది మనం చేస్తామో మినీ మిరాకిల్ ఒక చిన్న అద్భుతం. దాన్ని గనక మనం ఒక 34 సెకండ్స్ గనక చేస్తే ప్యూర్ మీడియం మిరాకిల్. అంటే అది మన థాట్‌లో క్వాలిటీ అనేది ఉంటుంది. ఒక నార్మల్ లెవెల్ మిరాకిల్‌గా మనం దాన్ని భావించవచ్చనమాట. సో, దాన్ని మళ్ళీ ఇంకొక 17 సెకండ్స్ పెంచితే 51 సెకండ్స్ గనక పెంచితే సో, లార్జ్ మిరాకిల్ ఒక పెద్ద అద్భుతం అనేది చేయొచ్చు ఆ యొక్క థాట్‌ని. నెక్స్ట్ చూస్తే గనక 68 సెకండ్స్ అంటే మాక్సిమం అన్నమాట. అంటే మనం దాని నుంచి ఆ థాట్ నుంచి ఎంతైతే పొందాలనుకుంటామో, ఏమైతే పొందాలనుకుంటామో అంత విధంగా మాక్సిమం ది బెస్ట్ పొందడానికి చేయాల్సిన టైం ఎంతంటే గనక 68 సెకండ్స్ అండి. దాన్ని మనం మేజర్ మిరాకిల్స్ అంటాం. అంటే మరి ఇక్కడ మేజర్ మిరాకిల్స్ హ్యాపెన్ అవ్వాలంటే గనక మనం ఆ 68 సెకండ్స్ అనేవి చేయాలన్నమాట ఒక థాట్. ఇక్కడ చూస్తే గనక ఎవ్రీ 17 సెకండ్ పీరియడ్‌లో ఏమవుతుందండి? దాని యొక్క మన యొక్క ఎనర్జీ అనేది 10 టైమ్స్ అనేది పెరుగుతుందండి. మనం ఒక ఆలోచన అనేది చేసాం. దాన్ని 17 సెకండ్ చేసాము. దాన్ని ఇంకొక 17 సెకండ్స్‌కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలా చేయడం ద్వారా ఎవ్రీ 17 సెకండ్స్‌కి ఏమవుతుందంటే గనక అది ఇంప్రూవ్ అవుతుంది. 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందనమాట. ఇక్కడ మనం ఫోకస్ అనేది 2, 3 విషయాల మీద ఉండకూడదు. ఒకే దాని మీద ఫోకస్ ఉండాలి. ఆ ఒక్క దాని మీద ఫోకస్ ఉండడం 17 సెకండ్ ఉండడం వల్ల దాన్ని మనం మేనిఫెస్టేషన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ ఇదండి 68 సెకండ్స్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాటండి. మనం ఎటువంటి థాట్ అయినా మనం చేయొచ్చు. దాన్ని మేనిఫెస్టేషన్ అనేది చేస్తాం. ఓకే అండి. నేను ఇప్పుడు కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో, దాని ద్వారా మీకు మీ రియల్ లైఫ్‌లో మీకు ఏమి కావాలో దాన్ని మీరు మేనిఫెస్టేషన్ అనేది చేయవచ్చు. ఇక్కడ 17 సెకండ్స్ అంటే గనక ఆ 17 సెకండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం వాచ్ పెట్టి చెక్ చేయాలా, చూడాలా అంటే అంత క్లారిటీగా అవసరం లేదండి. మనం అప్రాక్సిమేట్‌గా ఒక టైమ్ ఫిక్స్ చేసుకొని మనం చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా అది ఆ రిసీవింగ్ అనేది యూనివర్స్‌కి అందుతుంది. ఆటోమేటిక్‌గా మనం తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. టైమ్ పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పెట్టుకోకపోయినా గానీ దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందయితే గనక ఏమీ లేదు. సో, మనం అలా దీన్ని 68 సెకండ్ థాట్‌గా మనం అంటా ఉంటాం. సో, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఒక మంచి కాఫీ తాగాలనుకున్నామండి. ఈరోజు మంచి ఒక కాఫీ తాగాలనుకున్నాం. అప్పుడేం జేయాలండి? మనం ఈరోజు నేను ఒక మంచి కాఫీ అనేది తాగబోతున్నాను, తాగుతాను అనేటువంటి థాట్ జేసి దాన్ని మనం ఆహ్, ఐస్‌ని క్లోజ్ జేసుకొని తర్వాత ఒక 17 సెకండ్ పాటు దాన్ని మనం అంటూ ఉండాలన్నమాట. అలా అంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాన్నే మనం మేనిఫెస్టేషన్ చేసుకోవడం జరుగుతుంది.
ఆటోమేటిక్‌గా మనం వెళ్లి గాని కిచెన్‌లో మనకొక సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఒకళ్ళు మీకు ఆ కాఫీ పెట్టివ్వడం గాని, లేదా ఫ్రెండ్ ఎవరన్నా కాఫీకి ఒకవేళ ఆఫీస్‌లో గాని అయితే గనక కాఫీకెళ్దామని పిలవడం గాని, ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్టేషన్ అవుతుందన్నమాట. ఒకటండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సపోజ్ మీకు ఉన్నటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన చేస్తుండొచ్చు. ఆ ఆలోచన చేయడం ద్వారా దాన్ని మళ్ళీ మీరు మేనిఫెస్టేషన్ అనేది 17 సెకండ్ చేయొచ్చు. దాన్ని 34 సెకండ్ చేయొచ్చు. 68 సెకండ్స్ వరకు కూడా చేయొచ్చన్నమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే గనక అదే మేనిఫెస్టేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సపోజ్ కొంతమంది ఏమనుకుంటారంటే గనక ఈరోజు వర్షం పడాలి అనుకుంటారు. సో, అలా మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా వర్షం పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే వర్షం పడడానికి ఈ సమయమని లేదు. సమ్మర్‌లో కూడా రీసెంట్‌గా ఒక 15 డేస్ బ్యాక్ కూడా ఆంధ్రాలో వర్షాలు పడినియి. ఈవెన్ వేసవికాలమైన ఈ వేసవికాలం అయినా గాని. సో, ఏందంటే గనక అలా పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రీసెంట్‌గా మా యొక్క మెంటర్ కూడా ఈ 68 సెకండ్స్ థాట్‌ని యూజ్ చేసి ఆయన పోలీస్ కేస్ నుంచి కూడా బయటపడడం జరిగింది. పోలీస్ కేస్ అంటే ఇవన్నీ ఏదో చేసినయి కాదు. చిన్న కాలేజ్‌కి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదండీ! దానికి రూల్స్ కాడ ఎక్కడో చోట ఆయనకి అయ్యుండొచ్చు. దాని ద్వారా ఆయన పోలీస్ కేస్ నుంచి కూడా ఈ 68 థాట్‌ని అప్లై చేసి బయటపడడం అనేది జరిగిందండి. సో, నేను కూడా ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో, ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాను. నేను కూడా రిజల్ట్ తీసుకోవడంలో ఫస్ట్ ఉండాలనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నా అండి. సపోజ్ మీరొక బిజినెస్ చేస్తున్నారు. సో, బిజినెస్ చేస్తున్నప్పుడు మీకు ఏం రిక్వైర్‌మెంట్ ఉంటుంది? ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఒక 4 మెంబర్స్ కస్టమర్‌ని కలవాలనుకుంటున్నారు. సో, మార్నింగ్ ఎప్పుడైతే మీ ఆలోచన చేస్తారో, మీరు దాన్ని మేనిఫెస్టేషన్ అనేది చెయ్యాలి. సో, అలా మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా అది రియల్ అవ్వచ్చు. సపోజ్ ఎలా మేనిఫెస్టేషన్ చేస్తారంటే గనక, ఒక 4 మెంబర్స్‌ని కలవాలనుకుంటున్నారు. అవసరమైతే ఆ 4 మెంబర్స్ నేమ్స్ ఉంటే గనక నేమ్స్ రాసుకుంటారు. దాంతో పాటుగా వాళ్ళు ఎక్కడ కలవాలో, ఎలా కలవాలో కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు. అలా కలవడం ద్వారా మీరు వాళ్ళకి ఫోను చేయడం అనేది జరుగుతుంది. ఫోను చేస్తే గనక ఆటోమేటిక్‌గా మీరు మేనిఫెస్టేషన్ చేశారు కాబట్టి, మీ వైబ్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి, ఆ ఎదుటి వ్యక్తి కూడా ఇమ్మీడియేట్‌గా మీకు సేమ్ పాజిటివ్ రెస్పాన్స్‌ని ఇవ్వొచ్చన్నమాట. ఓకే అండి. బిజినెస్‌లో నేను ఈరోజు ఒక నలుగురు వ్యక్తుల్ని నా రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా కలవబోతున్నాను. సో అండ్ సో టైమ్‌కి, సో అండ్ సో ప్లేసెస్‌లో అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళని కలిసేటువంటి అవకాశం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే గనక ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ చేసేది ఎవరండి? యూనివర్స్ అండి. సో, యూనివర్స్ సపోర్ట్ చేయాలంటే యూనివర్స్ మనకు సపోర్ట్ చేయాలంటే ఏం నేర్చుకున్నాం మనం? మేనిఫెస్టేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎన్నుంటాయండి? అవేంటో చెప్తారా? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నేను ఒక 2 చెప్పడం జరిగింది. మన సార్ కూడా 2 చెప్పడం జరిగింది. మేనిఫెస్టేషన్ ప్రాసెస్. Ask, ఎవరైనా believe, అన్‌మ్యూట్ చేసుకొని యెస్. ask, receive. ఆస్క్ సెకండ్ వన్. సెకండ్ వన్. Believe, sir. వెరీ గుడ్. బిలీఫ్ మేడం. Belief. నెక్స్ట్ Be grateful, receive. యెస్. సూపర్. సూపర్ మేడం. సో, మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏంటంటే అడగాలి. అడిగేది కూడా ఎలా అడగాలో మనం స్టోరీ ద్వారా కూడా నేర్చుకున్నాం. క్లారిటీగా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. సో, దాంట్లో మనం స్పష్టత అనేది ఉండాలి మనం అడిగే దాంట్లో. బిలీఫ్ అండి. నమ్మకం అనేది 100% ఉండాలి. సో, దాంతో పాటు రిసీవ్ మనం ఏదైతే ఇస్తామో యూనివర్స్ అదే రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ మనకి అదే వస్తుందన్నమాట. మనం ఇవ్వడంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే రిసీవ్ చేసుకోవడంలో కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంటాం. బీ గ్రేట్‌ఫుల్. మనం ప్రతి దానికి కూడా కృతజ్ఞతా భావంతో ఉండడం ద్వారా సో, మనం అన్నీ కూడా పాజిటివ్‌ని ఎందుకు పొందాం. సో, ఆ విధంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్ అడుగుతున్నామండి. సో, అడిగేదాన్ని మనం ఒక ఫిగర్ పెట్టుకుంటున్నాం 17 సెకండ్స్ అని. అప్పుడు 17 సెకండ్ పెట్టుకోవడం ద్వారా ఆ మేనిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్‌గా జరుగుతుందండి.
సో, నేనిక్కడ ఇవ్వడం ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక కాఫీ తాగాలనుకుంటున్నాం. లేదంటే గనక ఒక ఫ్రెండ్‌ని కలవాలనుకుంటున్నాం. లేదంటే గనక బిజినెస్ పరంగా డిఫరెంట్ వ్యక్తుల్ని కలవాలనుకుంటున్నాం. సో, ఆ విధంగా సపోజ్ నేనున్నాను. యాస్ ఎ టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. టీచర్‌గా వర్క్ చేస్తూ నేనేం చేస్తున్నానంటే ఈరోజు స్టూడెంట్స్‌కి బెస్ట్ లెక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ బాగా పొందాలి అనుకుంటున్నాను. సో, ఆళ్ళతో పాటు ఒక మంచి ర్యాపో బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అలా మేనిఫెస్టేషన్ చేస్తే గనక సో, సేమ్ నేను అదే వైబ్రేషన్స్ పెంచుకోవడం ద్వారా పిల్లలకి బాగా కనెక్ట్ అవ్వగలుగుతాను. అలా కనెక్ట్ అవ్వడం ద్వారా సో, నేనేదైతే పొందాలనుకుంటున్నానో దాన్ని మేనిఫెస్టేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాని నుంచి మనం పాజిటివ్ రిజల్ట్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ 17 సెకండ్స్ నుంచి మనం 68 సెకండ్స్ జరగడం. ఓకే అండి. ఇంక ఏదైనా చేసుకోవచ్చండి మనం. మీకు కావాలి. ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఏమన్నా కావాలండి? లేకపోతే మీరేమైనా చెప్తారా? అందరూ చేస్తారా? మేనిఫెస్టేషన్ అనేది? అందరూ కూడా Sure, sir. We will apply. చేద్దాం. ప్రాక్టీస్ చేద్దామండి. సో, అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఫస్ట్ ఫోకస్ అనేది పెరుగుతుందండి. ఎనర్జీ అనేది పెరుగుతుంది. డీవియేట్ కాము. ఐస్ అనేది అందరూ క్లోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మన బాడీని నిటారుగా ఉంచుకోండి. స్ట్రెయిట్‌గా ఉంచుకోండి. ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలా ఉంచుకున్న తర్వాత బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. శ్వాస బాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. శ్వాస బాగా పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్ అనేది ఫ్లో అనేది మన బాడీలోకి పెరుగుతుంది. ఎక్కువగా వస్తుంది. దాని ద్వారా ఆక్సిజన్ అనేది బ్లడ్‌లో ఎక్కువగా కలవడం ద్వారా బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. దాని ద్వారా సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సెల్స్ యాక్టివేట్ అవ్వడం ద్వారా ఆర్గాన్స్ అనేవి యాక్టివ్‌గా వర్క్ చేస్తాయి. స్టిమ్యులేట్ అవుతాయండి. అందరూ కూడా శ్వాస తీసుకోవడం మీద ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్. ఒక 5 టైమ్స్ చేయండి అందరూ కూడా. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. సో, అందరూ కూడా 5 టైమ్స్ తీసుకోవడం మీద కంప్లీట్ చేసుకున్నారనుకుంటున్నాను. అందరూ కూడా హై వైబ్రేషన్‌తో ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. సో, మీ లైఫ్‌లో మీకు ఏమి కావాలో చిన్నదండి. ఫస్ట్ చిన్నదాని నుంచి మొదలు పెడదామండి. మనకు కాన్ఫిడెన్స్, బిలీఫ్ వస్తుంది. చిన్నది. మీరు ఏమి కావాలనుకున్నారు? రేపేదన్నా మీ సండే ఫ్యామిలీతో కలిసి మంచి మూవీకెళ్ళాలనుకుంటున్నారా? ఆ మూవీకెళ్తే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సో, ఏదైతే మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో మీ మైండ్‌లో అనుకోండి. దాన్నే మేనిఫెస్టేషన్ చేయండి. లేదంటే గనుక ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి ఫ్యామిలీతో కలిపి ఎళ్ళాలనుకుంటున్నారా? అందరూ కూడా మేనిఫెస్టేషన్ చేయండి. సో, మీ యొక్క మేనిఫెస్టేషన్‌ని డిస్టర్బ్ చేయకూడదనుకుంటున్నాను. సో, నేనొక 17 సెకండ్స్ సైలెంట్‌గా ఉంటాను. సో, ఈ టైంలో మీరు కూడా మేనిఫెస్టేషన్ ఫోకస్డ్‌గా చేయండి. ఫీల్ అవుతూ చేయండి. మీరేదో అనుకుంటున్నారో అదే చేయండి. మీకు బాగా ఇష్టమైనది చిన్న పనిని సింపుల్‌గా అయ్యేదాన్ని చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ అండి. అందరూ స్టార్ట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేస్తున్నా.
ఓకే అండి. కంప్లీట్ అయిపోతే కనుక ఐస్ ఓపెన్ చేయండి స్లోగా. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది కదా అందరికి. సో నేనైతే అండి రేపు సండే కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి తమిళనాడు రావడం జరిగింది. రేపు సండే కాబట్టి అలా స్కూల్కి వెళ్ళి ఒకసారి కొత్త స్కూల్ కాబట్టి చూసి వచ్చినట్టుగా కంప్లీట్గా ఆ స్కూల్ అంతా కూడా పిల్లలందరికీ నచ్చినట్టుగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టుగా అంతా కూడా మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అది స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా లైక్ చేస్తున్నట్టుగా అదంతా కూడా ఫీల్ అయిన మొత్తం అంతా కూడా లైవ్ లో నేను ఫీల్ అవ్వడం జరిగింది. సో అదొక లైవ్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సో మీరు ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దీని మీద అడగొచ్చు. ఇది కంప్లీట్ అయితే కనుక మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు షేర్ చేసుకుంటే. చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? చంద్రయ్య గారు, శ్వేత మేడం గారు, ఆదిశేషారెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, కుమార్ గారు. సార్ ఇప్పుడు మేనిఫెస్ట్ చేసాం కదా, రేపు షేర్ చేసుకుంటాం సార్ ఎక్స్పీరియన్స్. డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడగొచ్చు. దీంట్లో ఏమన్నా అర్థం కానిది కానీ టైం అనేది చిన్న డౌట్. ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ అంటే పాస్ట్ గురించా ఫ్యూచర్ గురించా దేని గురించి ఫ్యూచర్ సార్, ఫ్యూచర్ అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది సార్. ప్రెసెంట్ మన ఇప్పుడు సపోజ్ మీరు ఈ రోజు ఏదైనా వర్క్ టాస్క్ ఉంది, సో అది నేను కంప్లీట్ చేస్తున్నా, ఎఫెక్టివ్ గా కంప్లీట్ చేస్తున్నా, ఒక పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. దానికి ఒక ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఎవ్రీ 17 సెకండ్ మీరు మేనిఫెస్టేషన్ చేసేది ఆటోమేటిక్ ఏమవుతుందంటే 10 టైమ్స్ అనేది దాని యొక్క పవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ లో దాని ఎనర్జీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా హై రిజల్ట్ వస్తాయి అన్నమాట. అది సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇది మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డే ఆఫ్టర్ టుమారో వన్ ఇంటర్వ్యూ ఉంది సార్. ఇంటర్వ్యూ గురించి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా, నేను చాలా పాజిటివ్ గా అటెండ్ అయినా, చాలా బాగా చేసిన, దే హావ్ గివెన్ ఎ జాబ్ అని అనుకోవాలనా లేదంటే ఎట్లా అంటారు మీరు? అదే సార్, ఇప్పుడు కంపల్సరీ మీరు ఏంటంటే రేపు మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారు, సో అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో లేచిన కాడ నుంచి మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, సో ఏ టైంకి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ వాతావరణం అనేది ఎలా ఉంటుంది. సపోజ్ ఒక మంచి హోటల్ అనుకోండి. సో హోటల్కి వెళ్ళారు, వెళ్ళంగానే అక్కడ మీరు అందరూ కూడా లైన్లో ఉన్నారు లేదా వెయిటింగ్ హాల్లో ఉన్నారు. సో వెయిటింగ్ హాల్లో ఉన్న తర్వాత ఒక ఆఫీస్ బాయ్ సమ్ పర్సన్ వచ్చి, మేనేజర్ వచ్చి లేదంటే హెచ్ఆర్ వచ్చి మీ పేరు పిలవడం జరిగింది. సో పిలిచిన తర్వాత మీరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సో మీకు అప్పుడు అక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అది కూడా మీరు అక్కడ తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు సో వాళ్ళు ఏ డౌట్స్ అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చెప్పారు, సో అదంతా కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటారు అన్నమాట ఈ 68 సెకండ్స్. ఓకేనండి. సో తర్వాత ఫైనల్ గా లాస్ట్ మీరు హ్యాపీగా కంప్లీట్ గా సక్సెస్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేశారు, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు. సో తర్వాత మళ్ళీ రాగానే సపోజ్ ఇంటికో ఎవరికో ఫ్యామిలీకో మెంబర్కి ఎవరికో ఫోన్ చేసి సో నాకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను, సో ఈ విధంగా కంప్లీట్ గా మీరు చేసుకోవచ్చు అనమాట, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు.
సో ఏదైతే మీరు మేనిఫెస్టేషన్ చేశారో మీరు ఆ హై లెవెల్‌కి హై వైబ్రేషన్స్‌కి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే హై వైబ్రేషన్స్‌కి వెళ్ళిపోతారో సో మీరు ఆటోమేటిక్‌గా కనెక్ట్ సేమ్ అదే అండి. నేను లాస్ట్‌లో చెప్పాను కదండీ! ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను 2 సార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జస్ట్ రిటన్ టెస్ట్ రాసేసి వచ్చేసారనమాట. సో నెక్స్ట్ మళ్ళీ స్టూడెంట్స్‌కి డెమో ఇవ్వడానికెళ్ళా. డెమో ఇచ్చిన తర్వాత సో డెమోలో పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి డెమో ఇచ్చేసిన. వాళ్ళతో నాకేమి పిల్లలతో ఇంటరాక్షన్ ఉంది గానీ టీచర్స్ ఇంటరాక్షన్ ఏమి లేదు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ తోటి నాకు ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ టైమ్ అప్పుడు నేను ముందు రోజే కంప్లీట్‌గా దాన్ని విజువలైజ్ చేసుకున్నాను అన్నమాట. సో అప్పుడు టైమ్ అనేది నేను ఫాలో కాలేదు గాని. సో నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో ఎగ్జాక్ట్‌గా సేమ్ 100% అలానే జరిగిందండి. నాట్ ఈవెన్ 90%. వేరే ఇంటర్వ్యూల్లో కొంచెం 90% అటు ఇటు జరిగింది గానీ, బట్ ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం 100% నేను అనుకున్నది, నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అదే ఆ విధంగానే సాలరీ గాని, వాడు మాట్లాడడం గాని, పాజిటివ్ గాని రావడం అంతా కూడా అలా జరిగిందండి. సో, అదే విధంగా నేను కూడా అదే చెప్తున్నాను. మీరు ఏదైతే రేపొద్దున ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో సేమ్ అదే జరిగినట్టుగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఓకే అండి. వాయిస్ క్లియర్‌గా వస్తుందండి? క్లియర్ గానే వస్తుంది సార్. యాహ్! ఎనీ డౌట్స్ దాన్ని సార్? మళ్ళీ రిపీట్ చేసుకోవాలనా? ఒకసారి సరిపోతుందా? ఏంటి సార్? ఇప్పుడు ఒకసారి చేసుకున్నాము. సార్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఒకసారి చేసుకున్నాము. ఓకే. ఫైన్. ఓకే. ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ చెప్పిన రిపీట్ తర్వాత మీకు చేసుకోవాలనా? కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా చేసుకుందాం అనుకుంటున్నారు. అంతేనండి? ఓకే. అహా! ఇదే థాట్‌ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలనా? అదే అండి. ఓకే. అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఓకే అండి. సో, మళ్ళీ ఒక 1 మినిట్ టైమ్ తీసుకుందాం మేడం. సో, తీసుకున్న తర్వాత ఒకసారి మేనిఫెస్టేషన్ అనేది మీకు ఇంకేమన్నా చేసుకుందాం అనుకున్నా గాని చేసుకోవచ్చు. లేదా ఇదే థాట్‌గా ఏదైనా గాని సింగిల్ దాని మీదే ఫోకస్ చేయండి. దాని మీదే మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. ఓకే అండి. నేను ఇంకొక 1 మినిట్ టైమ్ అనేది ఇస్తున్నాను. సో, అందరూ కూడా ఒక 1 మినిట్‌లో అంటే 68 సెకండ్స్‌లో మీరు మళ్ళీ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి బెటర్‌గా. ఓకే అండి. అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. వెన్ను నిటారుగా ఉంచండి. ఉంచి ఒక 5 మినిట్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. తర్వాత మీరేదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే అండి. టైం అయితే అయ్యింది.
ఓకే సార్. ఓకే అండి. సో మేడం మీ డౌట్ అడగండి మేడం. సార్ ఇది అకార్డింగ్ టు అవర్ విష్ అంత సెకండ్స్ హోల్డ్ చేయాలా ఆర్ ఎల్స్ మన విష్ ఏదైనా పర్లేదా? అంటే మనం ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతాం అనేదా? అంటే మీ ఇక్కడ ఎంతసేపు అని అంటే మళ్ళీ అది టైం ఫ్యాక్టర్ అనేది చాలా వరకు మనం హోల్డ్ చేయొచ్చు. బియాండ్ దట్ 1 మినిట్ 2 మినిట్స్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే గనక సో ఇదంతా కూడా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కంపల్సరీ సైన్స్ అనమాట. ఈ ఫిగర్స్ ఏవైతే నంబర్స్ ఏవైతే ఇచ్చారో దానికి ఒక సైన్స్ అనేది ఇంటర్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఆ యొక్క టైం ఫ్యాక్టర్ అనేది పెట్టడం జరిగింది. సో అది అలా 17 సెకండ్ కూడా మనకి డబుల్ అవుతుందని ఇచ్చారు కాబట్టి విత్ ఇన్ ద టైం అంటే నియర్లీ ఆ టైంలోనే మనం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. బియాండ్ 5 మినిట్స్ టు 10 మినిట్స్ అని కాదండి. సార్ ఇది అంటే 34 సెకండ్స్ 51 సెకండ్స్ ఉంది కదా, అంటే మన విష్ చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా టైంలో చేసుకోవచ్చా? ఎస్ మేడం, ఏదైనా చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీఫ్ రావడం కోసం ఏంటంటే కనుక చిన్నవి చేసుకుంటే కనుక మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నమ్మకం మెయిన్ అనమాట ప్రతిదీ కూడా. మన మైండ్ సెట్ అన్నిటికీ మనకి కాబట్టి అందుకని చిన్నవి చేసుకోండి అని అంటున్నాము. సో ఆటోమేటిక్గా జరిగినప్పుడు అలా మనం ఒక్కొక్కటి చేసుకుంటాం. సార్ ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి? చంద్రయ్య గారు, ఆదిశేషారెడ్డి గారు, కుమార్ గారు, ప్రవీణ్ గారు ఏమైనా డౌట్ ఉన్నాయా దీని గురించి? 68 ఇంప్లిమెంట్ చేయండి సార్. ఇవంతా కూడా మేనిఫెస్టేషన్ అండి. మన మైండ్లో ఆలోచనలు మారితే గనక మన యాక్షన్స్ మారుతాయి, మన ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ అనేవి మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. రియల్ లైఫ్లో బయటకు వెళ్తున్నాం, ఏదో ఒక పని మీద వెళ్తున్నాం, ఆ పని మనం జరిగితే హ్యాపీగా ఉంటాం. బట్ మనం అలా అఫర్మేషన్ కానీ ఇలా మనం ఆ థాట్స్ కనుక చేస్తే 100% జరుగుతాయండి. మనం నమ్మడం ఫస్ట్ చేయాలి. తర్వాత ఈ మేనిఫెస్టేషన్ చేయాలండి. సో ఆటోమేటిక్‌గా మనం ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. మనకెప్పుడు మన దగ్గర మన బైక్ ఉందంటే బైక్‌కి సంబంధించిన బైక్ యూజ్ చేయడానికి కీ ఏ విధంగా అయితే మనం వాడతామో, అలాగే మనం బయటికెళ్తున్నామంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న మనం కీస్ నేర్చుకున్నాం. అవన్నీ కూడా మనతో పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేయాలి. నేను కూడా ప్రతి దానికి ఇప్పుడు అది పార్ట్ అయిపోయిందండి. చిన్న వాటికి నేను ఎక్కువగా అప్లై చేస్తున్నా. చాలా వరకు పాజిటివ్‌గా రిజల్ట్ వస్తున్నాయి. మీరు కూడా అలానే ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాము. సార్ చిన్న డౌట్. సార్. అది మీరు మేనిఫెస్టేషన్ అన్నారు కదా, జనరల్ గా అంటే ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేసేది ధర్మబద్ధంగా ఉన్నాయి నెరవేరుతాయా లేదంటే ఏదైనా నెరవేరుతుందా? అంటే ఇక్కడ కరెక్ట్ అండి. మీరు అన్నారు ఒక మాట అనేసారు ధర్మబద్ధంగాని. సపోజ్ నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలంటే ఎన్ని సార్లు చేసినా గానీ కాదండి. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. సపోజ్ లేదంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకున్నా అంటే ఇక్కడ అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ కూడా వైబ్రేషన్స్ అనేవి అలా రైజ్ అయినప్పుడు వైబ్రేషన్స్ మ్యాచ్ అయితేనే అట్రాక్షన్ అనేది హ్యాపీనెస్ అవుతాయి మనం తెలుసుకున్నాం. సో అక్కడ ఏంటంటే 2 సైడ్ల నుంచి కూడా ఉంటాయి అనమాట అండి. ఆ విధంగా మనకి ఏంటంటే మనం ఇచ్చేది ఒక పాజిటివ్ వైబ్రేషన్, దాని ఇంటెన్షన్ అనేది బెటర్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనం యూనివర్స్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ మనకు అదే వస్తుంది అనమాట. అదండి. సో క్లారిటీ వచ్చిందండి? ఏంటంటే అంటే ప్రాక్టికల్ గా ఉన్నదే మీరు అనుకోవాలంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఐశ్వర్యరాయ్కి పెళ్లి అయిపోయింది. మనం మేనిఫెస్టేషన్ చేసినంత మాత్రాన పెళ్లి చేసుకోలేం కదా. అంతే సార్, అంతే. కరెక్ట్. అంటే మనం నిజ జీవితంలోకి రావాలనేటప్పుడు మనకు కూడా తెలుస్తుంది ఏది పాసిబుల్ కాదు అనేది. సో దానికి తగ్గట్టుగా మనము మేనిఫెస్టేషన్ అనేది జరిగితే ఆటోమేటిక్గా యూనివర్స్ రిలీజ్ చేస్తాము. సేమ్ అదే మనం పొందుతాం. అలా అని రేపొద్దున ఇప్పుడు పక్కన కెనరా బ్యాంక్ ఉంది, ఈ డబ్బులన్నీ నేను తీసేసుకోవాలి లేదా అక్కడ ఉన్న అమౌంట్ అన్ని నాకు వచ్చేయాలంటే అలాంటివి పాసిబుల్ కావు. సో అదే క్లారిటీ వచ్చిందండి. సార్ మేనిఫెస్టేషన్ అంటే కూడా మనం పాజిటివ్ గా అనుకోవాలి అన్నారు కదా, అంటే విజువలైజేషన్ చేసుకోవాలి అన్నారు కదా, ఇంచుమించు అఫర్మేషన్ కూడా అంతే కదా సార్?
అంటే అఫర్మేషన్ చిన్న అంటే మనం స్లైడ్ ఒక చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక టైం ఫ్యాక్టర్ మేడం అక్కడ అంతే. మేనిఫెస్టేషన్ అంతే మనం ఆల్రెడీ చేసుకున్న విజువలైజేషన్ లేదా అఫర్మేషన్స్ అంటాం. అఫర్మేషన్స్ అనేవి చెప్పుకుంటాం మామూలుగా బై ఓపెన్ ఐస్ మనం చెప్పుకుంటాం అఫర్మేషన్స్ అనేవి. ఇక్కడ ఏంటంటే కనుక మనం ఒక థాట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అఫర్మేషన్స్ అంటే ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ రిచ్, ఐఎమ్ వెరీ హెల్తీ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక థాట్ మనము విజువలైజ్ చేసుకుని దాన్ని జరుగుతున్నట్టుగా మేనిఫెస్టేషన్ చేస్తాం. దానికి ఒక టైం ఫ్యాక్టర్‌లో చేస్తాం కాబట్టి దాని నుంచి మన ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది పొందడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్ కంపేర్డ్ విత్ విజువలైజేషన్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఓకేనండి. Yes, sir. ఓకే Okay. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ క్లియరా సార్? Yes, sir. Clear. ఓకే ఫైన్. సో మనం ఈరోజు 68 సెకండ్ థాట్ గురించి నేర్చుకున్నాం. దాన్ని రియల్ లైఫ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ 100% రిజల్ట్ తీసుకునేటువంటి ఛాలెంజ్ మాత్రం ఈ రోజు నుంచే మనం తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది ఇంత టైం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది రిజల్ట్ ఓరియెంటెడ్ కోసం, రిజల్ట్స్ కోసం. నేర్చుకున్నది పక్కన పెట్టొద్దు. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి రియల్ లైఫ్‌లో. దాని యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం ద్వారా మీరు ఇంకా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంకా హైయెస్ట్ మేనిఫెస్టేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి చేద్దాం అనుకునే వాళ్ళు కూడా మీ యొక్క రిజల్ట్ యూజ్ అవుతుంది. వాళ్ళకి ఒక బిలీఫ్ అనేది వస్తుంది. అలాంటివి ఉంటే గనక షేర్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి చేయడం ద్వారా. ఓకే మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అందరికీ కూడా కారు గాని బైక్ గాని ఉన్నాయండి? అందరికీ కూడా కారు గాని బైక్ గాని అందరికీ ఉండుంటాయి. ఉన్నాయి సార్. సూపర్. నాకు కూడా ఉన్నాయండి. 2 బైక్‌లు ఉన్నాయి. సో ఎందుకు చెప్తున్నా అంటే మనం బైక్‌ని మేబీ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి గాని లేదా ఎవ్రీ 6 మంత్స్‌కో గాని ఏం చేస్తామండి? వర్షాకాలం అయితే సర్వీసింగ్ చేపిస్తాం సార్. యెస్. వర్షాకాలం అయితే మరీ ఎక్కువగా మనం ఏం చేస్తామండి? క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్. ఎందుకంటే గనుక అది డస్ట్ పడుతుంది. లేదంటే దుమ్ము పట్టడం గాని, లేదంటే ఆయిల్ చేంజ్ గాని చాలా వరకు మనం క్లియరింగ్ చేస్తాం. ఎందుకంటే దాని నుంచి మనం ఎఫెక్టివ్‌గా సపోజ్ ఇంజిన్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడం కోసమని మనం రకరకాల మన బెనిఫిట్ ఉంటాయి. క్లియరింగ్ చేస్తాం. సో మరి జస్ట్ కారు, బైక్‌నే క్లియరింగ్ చేసినప్పుడు మనం చేయాల్సిన ఇంకొకటి కూడా ఉందండి. క్లియరింగ్ చేయాల్సింది. ఏంటంటే అది ఎవరైనా చాట్ బాక్స్‌లో టైప్ చేయగలరా? దేన్ని క్లియర్ చేయాలి? క్లీన్ చేయాలి. ఇక్కడ పేస్ట్, బ్రష్‌లు ఏం అవసరం లేదండి. క్లియర్ చేయడానికి ఎవరైనా చాట్ బాక్స్‌లో టైప్ చేయండి ఫ్రెండ్స్. దేన్ని మనం క్లియర్ చేయాలి? క్లారిటీ వచ్చిందండి. ఎవరికైనా క్లారిటీ వచ్చిందా? దేన్ని మనం క్లియర్ చేయాలి? ఓల్డ్ వన్. ఏం సార్? దాని మీద ఉన్న డస్ట్, దాని మీద ఉన్న దేని మీద అండి? దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే మీరు క్లియర్ చేయాలి అన్నారు. అదే క్లీన్ చేయాలంటున్నా. క్లీనింగ్. దేని సార్? వెహికల్ మీద ఉన్న ఓకే. అంటే మనం వెహికల్‌ని గాని, కార్‌ని గాని ఏవో ఒకటి బైక్‌ని గాని క్లియర్ చేస్తాము. సో ఎందుకంటే గనక అది అక్కడి నుంచి కొంచెం మంచిగా ఉంటుంది, నీట్‌గా ఉంటుంది, డస్ట్ ఉండదు. నెక్స్ట్ లేదంటే కొంచెం ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. సో అది ఓకే. మనకు తెలుసు అందరికి. మనం ఇక్కడ మన రియల్ లైఫ్‌లో కూడా సేమ్ అంతకంటే ఎక్కువగా క్లీన్ చేయాల్సింది కూడా ఉంది. ఎమోషనల్ సార్. సార్? ఎమోషన్స్ క్లీన్ చేయాలి. ఓకే. అంటే మీరు వచ్చేటువంటి ఎమోషన్స్‌ని క్లియర్ చేయాలి. ఇంకా ఎవరైనా చాట్ బాక్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. అన్నెసెసరీ థాట్స్. సార్? అన్నెసెసరీ థాట్స్. అన్నెసెసరీ థాట్స్. అనవసరం లేని ఆలోచనలు ఉంటాయి. అవి క్లియర్ చేస్తాయి. ఆలోచనలే అనవసరం అయినప్పుడు మళ్ళీ ఇంకా క్లీన్ చేద్దామంటారా? కంప్లీట్‌గా అటు రాకుండానే ఆఫ్ చేసేస్తే బెటర్ కదా! యెస్ సార్. వేర్ వి ఫోకస్ అవర్ ఎనర్జీ గోస్. మళ్ళీ ఆ నెగెటివ్ థాట్స్ మీద మనం ఫోకస్ చేసామనుకోండి వీటిని క్లారిటీ మీద, మళ్ళీ మనం అక్కడ నెగెటివ్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.
కంప్లీట్‌గా మనం బంద్ చేసేద్దామండి. అన్ని నెగెటివ్ థాట్స్‌ని స్టార్టింగ్‌లోనే మనం బంద్ చేసేద్దాం. వాటిని అసలు రానివ్వకుండానే మన యొక్క మేనిఫెస్టేషన్ గాని, మన యొక్క థాట్స్ మాక్సిమం చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో బ్లాకేజెస్ అనేవి ఏమైపోవాలండి? జీరో అయిపోవాలి. దానివల్ల రిజల్ట్ అనేది పెరుగుతాయన్నమాట. బ్లాకేజెస్ వల్ల మనకేమొస్తాయన్నమాట? నెగెటివ్ థాట్స్ వస్తాయండి. ఓకే అండి. సూపర్. చాలా వరకు మీరు చెప్పే ప్రయత్నం చేశారు. యెస్ అండి. వచ్చింది కదా! అర్థమవుతుందండి. స్లైడ్ చూస్తున్నారు కదా! ఫిజికల్ క్లియరింగ్ అండి. ఫిజికల్ క్లియరింగ్. ఓహ్! ఇక్కడ ఏందంటే గనక 2 టాపిక్స్ ఉంటాయండి. ఫిజికల్ క్లియరింగ్ అండ్ మెంటల్ క్లియరింగ్. సో, మెంటల్ క్లియరింగ్ గురించి మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా బ్రష్ చేసుకుంటాం. మనం క్లీన్ చేసుకుంటాం. మన బాడీ క్లీన్ చేసుకుంటాం. రోజు 2 సార్లు స్నానం చేసి మన యొక్క వెహికల్స్ క్లీన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మెంటల్ క్లియరింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని గనక చేసుకుంటే మనం నూతన ఉత్సాహం అనేది వస్తుంది. దాంతోటి మనం చాలా బాగా ఎఫెక్టివ్‌గా వర్క్ చేయొచ్చు. దాని గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. బట్ ఈరోజు దానికంటే ముందుగా ఫిజికల్ క్లియరింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అందరూ కూడా ఇక్కడ మనకి ఆహ్, ఫోటోస్ కూడా ఉన్నాయి కింద. ఫిజికల్ క్లియరింగ్ అనేది. సో, ఇక్కడ చూస్తే గనక ఏమున్నాయండి ఇక్కడ? ఏం కనిపిస్తున్నాయి? ఫిజికల్ క్లియరింగ్‌లో టేబుల్ ఉంది. టేబుల్ దగ్గర ఏమున్నాయండి? బుక్స్ ఉన్నాయి. రకరకాల అన్నీ ఉన్నాయండి. అవునా? యెస్. ఇక్కడ మళ్ళీ కప్‌బోర్డ్‌లో బట్టలున్నాయండి. సో, అలానే మీరు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్‌లో గాని, బుక్స్ కానీ, లేదంటే చిన్న చిన్న టీ కప్స్ కానీ, లేదంటే పెన్స్ కానీ, వేస్ట్ పేపర్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, రకరకాలుగా మ్యాగజైన్స్ గానీ, కప్‌బోర్డ్స్‌లో ఇలా చాలా ఉంటాయి. అవునా? కాదా? యెస్ సార్. షూస్ సపోజ్ ఇంటి గుమ్మం దగ్గర చూస్తే సపోజ్ 4 మెంబర్స్ ఉన్నారంటే పిల్లలు అందరి 2 రకాల జతలుంటాయి. అన్ని షూస్ అన్నీ కూడా చిందరవందరగా పడేసుంటాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ గానీ, ఎంప్టీ బాక్సెస్ గానీ, పేపర్స్ ఇలా కార్‌లో చాలా ఉంటాయి క్లీన్ చేసుకోవాల్సినయి. కప్‌బోర్డ్స్‌లో చాలా ఉంటాయి. మీ ఇంట్లో చాలా ఉంటాయి క్లీన్ చేసుకోవాల్సినవి. అవునా? కాదండి? యెస్. అవును సార్. యెస్. సూపర్ అండి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలా? లేదా? మనం రోజు బ్రష్ చేసుకున్నాం. చేసుకోకపోతే స్మెల్ ఒస్తది. మనం స్నానం చేస్తాం. లేదంటే చెమట పడతది. సో, అన్నీ కూడా ఎసెన్షియల్ అన్నమాట. మనకు తెలిసినవే. సో, మరి అలానే ఇక్కడ ఉండేటువంటి ఈ ఫిజికల్ క్లియరింగ్ అనేది కూడా 100% ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఎందుకు మనం ఫిజికల్ క్లియరింగ్ చేసుకోవాలంటే గనక 100% మనకుండేటువంటి ఎనర్జీ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుందండి. మనం అందరం కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఈరోజు ఆఫీస్‌కెళ్ళి వర్క్ కంప్లీట్ చేయాలి. లేదంటే గనక ఈ పని పూర్తి చేసుకొని రావాలి. లేదంటే నేను ఇన్ని టాస్క్‌లు కంప్లీట్ చేయాలనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే గనక ఆల్‌మోస్ట్ చాలా వరకు మనం కంప్లీట్ చేయలేకపోతాం. దాంతో పాటుగా చాలా టైర్డ్ అయిపోతాం. అలసిపోతూ ఉంటాం అన్నమాట. నీరసం వస్తుంటుంది. అరే! ఇంత వర్క్ చేశాననేటువంటి ఫీలింగ్ అనొస్తుంది. బట్ ఎందుకంటే గనక మన యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుందంటే గనక ఈ మన చుట్టూ ఉండేటువంటి వాటిలోకి ఎనర్జీ అనేది స్ట్రక్ అయిపోతుందన్నమాట. సో, మన ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఎక్కువ శక్తిని తీసుకోలేమండి. మనకు కావాల్సిన శక్తి అనేది మనకి లేకుండా వాటిలో స్ట్రక్ అయిపోతుందన్నమాట అండి. అంటే మన యొక్క ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? మనం ఫస్ట్‌గా మన ఫిజికల్ క్లియరింగ్ అనేది ఉండాలండి. మనం వర్కింగ్ ప్లేస్ కానీ, లేదంటే ఇంట్లో గాని ఎలా ఉండాలంటే గనక చాలా వరకు క్లీన్ చేసుకొని ఉండాలండి. మన టేబుల్ లాంటివన్నీ కూడా అండి. సో, అర్థమైంది కదండీ ఇక్కడ. హౌస్‌లో కానీ, కప్‌బోర్డ్స్‌లో గాని, బెడ్‌రూమ్‌లో గాని, హాల్‌లో గాని చిందరవందరగా చాలా పడేసి ఉంటాయండి. సో, అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం ద్వారా అక్కడ బ్లాక్ అయినటువంటి ఎనర్జీని మనం రీగెయిన్ అనేది చేయవచ్చు. అలా రీగెయిన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే గనక 100% మన ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ పెరుగుతాయో వైబ్రేషన్స్ ఏమవుతాయండి? పెరుగుతాయండి.
వైబ్రేషన్ పెరిగితే ఏమవుతుంది, మనం హై ఎనర్జీ స్టేట్ లో ఉంటాం కాబట్టి హై పెర్ఫార్మెన్స్ కానీ హై ఎఫర్ట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే హై ఎఫర్ట్స్ పెడతారో రిజల్ట్ ఏమవుతాయండి, 100% ఎఫెక్టివ్ గా ఉంటాయండి. సో మనం ఎప్పుడు కూడా మన యొక్క ఎనర్జీని వివిధ రూపాల్లో వివిధ రకాలుగా లాస్ అయిపోతూ ఉంటామండి. దాంట్లో ఇది కూడా ఒకటి కారణం అండి, ఫిజికల్ క్లియరింగ్ అనేది. ఈరోజు నేను రాగానే ఒక అంటే ఈ క్లాస్ చెప్తాను అనుకోలేదు. ఈవెన్ 6 o'clock రాగానే ఆల్మోస్ట్ నేను ఒక 10% ఫిజికల్ క్లియరింగ్ అనేది చేయడం జరిగిందండి. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా తీసి పక్కన పెట్టడం, కొంచెం క్లియర్ చేయడం అనేది ఒక 10% అనేది చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే రీసెంట్ గానే మేము రూమ్ షిఫ్ట్ అయ్యి వచ్చాం కాబట్టి చాలా ఉంటది. దాంట్లో నాకంటే కూడా మా వైఫ్ ఎక్కువ చూసుకుంటుంది. జస్ట్ నేను రాగానే నాకు నచ్చనివి కొన్ని ఒక 10% క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అనిపించింది, హ్యాపీనెస్ అనిపించింది అనమాట. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఇంకొంచెం బెటర్‌గా, ఇంకొంచెం యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతామండి. ఏ టైం ఇది మార్నింగ్ ఎప్పుడు కూడా అందరూ అంటారండి, మనం మార్నింగ్ అయితే ఎంత ఎనర్జీగా లేస్తామో, ఎంత ఎనర్జీగా ఉంటామో, పడుకునే వరకు కూడా అంతే ఎనర్జీగా ఉంటే గనక 100% వి ఆర్ ద ఎక్స్ట్రార్డినరీ పీపుల్ అండి. బట్ అలా ఉండాలంటే చిన్ని చిన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా మనం 100% ఆ లెవెల్‌కి, ఆ వైబ్రేషన్స్‌కి మెయింటైన్ అవుతామనమాట. జనరల్‌గా ఈవినింగ్ అయిపోతే అబ్బా! టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంకేం చేస్తాంలే, రేపు చేసుకోవచ్చని పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకుంటాం అన్నమాట. అలా పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందండి, స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. బర్డెన్ అనేది పెరుగుతుందండి. వర్క్ మీద చికాకు అనేది కలుగుతుందన్నమాట. నిన్న చేయాల్సింది రేపటికి, ఈరోజు చేయాల్సింది రేపటికి అలా పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద వీక్ ఫ్రైడే, సాటర్డే వచ్చేటప్పటికి వర్క్ బర్డెన్ అవుతుంది. ఆ బర్డెన్‌లో మనం ఏం చేస్తాం, పెర్ఫెక్షన్ కంటే కూడా మిస్టేక్స్ ఎక్కువ చేస్తామండి. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోవడం ద్వారా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ అండి టుడే? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు? సార్. సూపర్ అండి. హ్యాపీగా ఉన్నారంటే మరి హ్యాపీగా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలండి. ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే. ఎక్స్‌ప్రెస్ చేసుకోండి. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మీ యొక్క వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయండి. అందరూ కూడా అన్‌మ్యూట్ చేసుకోండి. చెప్పండి. హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ I'm very హ్యాపీ happy టుడే. today. ఐ యామ్ ఎక్సలెంట్. ఐ యామ్ ఐఎమ్ గ్రేట్. ఎక్సలెంట్. ఐఎమ్ గ్రేట్. I'm great. ఐ యామ్ పవర్‌ఫుల్. I'm I'm powerful. ఐఎమ్ పవర్ఫుల్. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. ఐఎమ్ super సూపర్ ఎక్సైటెడ్. ఐ యామ్ మోర్ ఎనర్జిటిక్. ఐఎమ్ I'm మోర్ more I'm ఎనర్జెటిక్ more టుడే. energetic. ఓకే అండి. చాలా ఎఫెక్టివ్‌గా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా చెప్తే గనక మీ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయండి. వైబ్రేషన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా పాజిటివ్ థాట్స్ రిలీజ్ అవుతాయండి. పాజిటివ్ థాట్స్ రిలీజ్ అయినప్పుడు మీకు పాజిటివ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వడం ద్వారా చాలా మెంటల్ పీస్ అనేది వస్తుందండి. సో దానివల్ల హ్యాపీ స్లీప్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సో హ్యాపీ స్లీప్ అంటే ఆటోమేటిక్‌గా రేపు కూడా మీరు ఇంకా ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అవన్నీ కూడా మీరు చిన్న చిన్న చేంజెస్. ఏమైనా ఈరోజు ఫిజికల్ క్లియరింగ్ అంటే ఏం చేసుకున్నామండి, మనం ఉండేటువంటి ఆఫీస్‌లో గాని, అంటే వేరే వాళ్ళు చేస్తారో వాళ్ళ వర్క్ అది అని కాకుండా మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో మిమ్మల్ని చూసి ఆహ్, చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చేస్తారన్నమాట. ఈవెన్ వర్కర్స్ కూడా కొన్ని కొన్ని పనులు చేయరు. బట్ మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాం, అరే! ఇది చెయ్యాలి కదా! మన సార్ చేస్తున్నాడు కదా! మనం చేసి పెడితే హ్యాపీ ఫీల్ అవుతారు కదా! అని వాళ్ళు కూడా కొంచెం చేంజ్ చేసుకుంటారు. మనం ఇలా చెప్పి మీరు చేయండి అంటే కూడా చేయకపోవచ్చు. కానీ మనం చేసి ఇది ఇక్కడ పెడితే బాగుండు, ఇక్కడ పెడితే బాగుండు అలా పెట్టు అంటే పెట్టడం ద్వారా వాళ్ళు రేపటి నుంచి చేయడం జరుగుతుందండి. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనేది మనకొక హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎప్పుడైతే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనేది హ్యాపీనెస్ ఇస్తుందో మనం చేసేటువంటి వర్క్ అనేది యాక్టివ్‌గా చేయగలుగుతాం. యాక్టివ్‌గా చేయడం వల్ల మన కొలీగ్స్ అవ్వచ్చు, మన బాస్ అవ్వచ్చు, లేదంటే మనల్ని అప్రిషియేట్ చేయొచ్చనమాట. అవి మనం అందరం కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి విధానంలో మనం కొంచెం చేంజెస్ చేసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ అనేది పొందవచ్చనమాట. సో అదే విధంగా ఇంట్లో కూడా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫీస్‌లో ఉన్నా గాని నైట్ టైమ్, మార్నింగ్ టైము చాలా తక్కువ టైం ఆఫీస్‌లో ఉంటాం. అలా ఇంట్లో ఉంటామండి. అలా ఇంటిలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి వాటిని క్లియర్ చేసుకోవడం ద్వారా కొంత హ్యాపీనెస్ అనేది పొందవచ్చు. సో దాని ద్వారా మన వైబ్రేషన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఈవెన్ రేపటి నుంచి మీ వైఫ్ కూడా అదే విధంగా చేయవచ్చు. సో ఆటోమేటిక్‌గా మీరు ఇంటికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చనమాట. అలా చిన్న చిన్న చేంజెస్ కప్‌బోర్డ్ గాని, లేదంటే గనక హాల్‌లో గాని, బెడ్‌రూమ్‌లో గాని నీట్‌గా ఉండడం,
పరుపులు ఇలా చిందరవందరగా కాకుండా, డ్రెస్సులు ఇలా చిందరవందరగా కాకుండా మనం యూజ్ చేసిన డ్రెస్సులు ఒక మనకి హ్యాంగర్‌కి తగిలించుకోవడం, ఎక్కడ పడితే అక్కడ వేసేయకుండా అలా కొన్ని కొన్ని చేయడం ద్వారా పెద్ద టైం ఏం కాదండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ పెట్టుకుంటే గనక చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దానివల్ల మీకొక మంచి వైబ్రేషన్ లెవెల్‌కి వెళ్ళగలుగుతారు. సో, ఆ విధంగా. ఓకే అండి. అర్థమైంది కదండీ! ఫిజికల్ క్లియరింగ్ అనేది ఎస్ సార్. చేసుకుంటే గనక అందరూ చేసుకుంటే గనక హ్యాపీగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. పాజిటివ్ థాట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెగెటివ్ థాట్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. సో, దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చేసుకుంటారా? ఛాలెంజెస్ తీసుకుంటారా? ఫిజికల్ క్లియరింగ్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ టు చేంజ్ అవర్ వైబ్రేషన్స్. ఛాలెంజ్, ఫిజికల్ క్లియరింగ్ ఛాలెంజ్ ఏదో ఒకటండి. జస్ట్ 5-10 మినిట్స్ మీ యొక్క కప్‌బోర్డ్‌ని క్లీన్‌గా చేసుకొని ఒక ఫోటో తీసి గ్రూప్‌లో షేర్ చేయండి. సో, యూ ఆర్ వెరీ హ్యాపీ. వి ఆర్ వెరీ హ్యాపీ. వి ఆర్ బికమ్ ఏ సమ్‌వాట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆన్ యువర్ డైలీ లైఫ్. అదండి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అండి మెయిన్. ఓకే. I hope you all will do on tomorrow to get better sir. life, better life, quality of the life, quality of the thoughts. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక Yes, sir. ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. వర్క్స్ పెండింగ్ లో లేకుండా చూసుకోమంటారా? ఎస్. పెండింగ్ అనేది మెయిన్ అన్నమాట. సో, ఇంకొక టెక్నిక్ కూడా చెప్తున్నాను మీకు. ఒక పేపర్ గాని, బుక్ గాని తీసుకొని సో, జనరల్‌గా వాటిలో సపోజ్ లాస్ట్ 1 మంత్ నుంచో లేదా 5 డేస్ నుంచో, 10 డేస్ నుంచో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. లిస్ట్ ఔట్ చేయండి. అవి మినిమమ్ ఒక 25 వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ 25 పెండింగ్ వర్క్స్ అంటే ఏంటి? సపోజ్ బైక్ క్లీనింగ్ గాని, లేదంటే ఏదైనా బిల్స్ పే చేయడం గాని, లేదంటే గనక మొబైల్ రీచార్జ్ లేదా మొబైల్ కవర్ గాని, పౌచ్ గాని, సో, లేదంటే గనక టెంపుల్‌కెళ్ళడం ఫ్యామిలీ తోటి, లేదంటే పిల్లలకేమన్నా పండగకి డ్రెస్సులు తీయాలనుకున్నారు తీయట్లేదు. పెండింగ్‌గా ఉంది. రకరకాలుగా ఉండొచ్చనమాట. లేదంటే గనక హౌస్ ఏదన్నా క్లీన్ చేపిద్దాం అనుకుని చేపించడం చేయకపోవడం గాని, పిల్లలకేమన్నా కొనిపిద్దాం అనుకుంటా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్ ఐటెమ్స్ ఏదైనా కొందాం అనుకున్నారు. సైకిల్ లాంటివి. ఏమన్నా అలాంటివి కొనడం గాని, పోస్ట్‌పోన్ ఏవి పోస్ట్‌పోన్ చేసినా గాని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఒకసారి రాసుకోండి. సో, రాసుకోవడం ద్వారా అవి మేబీ ఒక 15-20 అవుతాయి. అవి ఏం చేస్తారు? రేపు సండే కాబట్టి అన్నీ చేసేయండి. అందరూ చేసేయగలరా? చేయలేమండి. ఎవరు చేయలేరు. ఎందుకంటే Yes, sir. 10 రోజుల నుంచి చేయలేనిది ఒక్క రోజులో ఏ ఒక్కటి కాదు. కానీ ఏం చేయాలి? దాన్ని ఎప్పుడైతే రాసుకుంటారో 1 బై 1 రోజుకి 1 గాని, 2 గాని వీలైనంత వరకు. ఓకే అండి. మీరు ఒక మంచి ఫ్రెండ్‌కి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు టైం కుదరట్లేదు. రేపు సండే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. మీరు ఫ్రీగా ఉంటారు. ఫోన్ చేయడం మొదలుపెట్టండి. ఆ పెండింగ్ అనేది అయిపోతుంది. దాంట్లో పెండింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా ఆ పెండింగ్ వర్క్‌ని లిస్ట్ ఔట్ చేస్తారు. లిస్ట్ ఔట్ చేసింది చేయడం స్టార్ట్ చేస్తారు. యాక్షన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది 1 బై 1 అనేది టిక్ మార్క్ చేసుకోండి. కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైతే పెండింగ్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటారో మీకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్ అనేది తగ్గుతుంది. ఎటువంటి రిస్క్ అనేది రాదు. రేపొద్దున ఒకవేళ ఆఫీస్ వర్క్ అయ్యుండొచ్చు. ఒక ఊరికెళ్ళాలి అని చెప్పారు. లేదా దగ్గరికెళ్ళి సమ్ రిపోర్ట్ తెచ్చుకురావాలి ఒకరి దగ్గర. అది పెండింగ్ పెట్టుకున్నారు. సడెన్‌గా మీ బాస్‌కి అదే కావాలంటుంది. ఏమవుతుంది అప్పుడు? టెన్షన్ పెరుగుతుంది. మీరు టెన్షన్‌కి ఎళ్ళాల్సొస్తుంది. దాన్నే మీరు ముందే చేసుకొని పెట్టుకుంటే గనక 100% మీరు ఇచ్చినప్పుడు మీ బాస్‌తో మీకొక ర్యాపో బిల్డ్ అవుతుంది. మీ మీద ఒక మంచి ఒపీనియన్ అనేది కలుగుతుంది. అరే! ఈయన వర్క్‌ని చాలా యాక్టివ్‌గా చేయగలుగుతాడు, ఫాస్ట్‌గా చేస్తాడు అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ అనేది మీ మీద కలుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే గనక మీరు అక్కడ పాజిటివ్ అట్రాక్ట్ ఎందుకంటే ఆఫీసే ఒక దేవాలయంగా భావించొచ్చు. ఎందుకంటే రోజంతా అక్కడే ఉంటాం. అక్కడే మనం పాజిటివ్ అన్నా, నెగెటివ్ అన్నా మనం అక్కడే చేసుకోవాలి కాబట్టి దాన్ని మనం ఆ నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవాలంటే వర్క్ వితిన్ ద టైమ్‌లో కంప్లీట్ చేసుకోవడం, లిస్ట్ ఔట్ చేసుకోవడం, దాన్ని మనం ఆహ్, కంప్లీట్ చేసుకోవడం గనక చేస్తే యాస్ ఎ బెస్ట్ ఎంప్లాయర్‌గా మీరుండొచ్చు. బెస్ట్ పెర్ఫార్మర్‌గా మీరుండొచ్చు.
టాప్ ఆఫ్ ద ఎంప్లాయర్ గా మీరు ఉండొచ్చండి. చిన్ని మనం అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. నెగ్లెక్ట్ చేసే వాటి మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో 100% యూ ఆర్ ద బెస్ట్ ఇంప్లిమెంటర్ అండ్ యూ ఆర్ ద బెస్ట్ యాక్షన్ టేకర్. యూ ఆర్ ద బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్. రిజల్ట్ రిసీవింగ్ చేసుకోవడం జరుగుతుంది. చిన్ని థాట్స్, చిన్న ఆలోచన, చిన్న వర్క్స్ అని. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఫిజికల్ క్లియరింగ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ లైఫ్. ఈవెన్ మీకు కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత చెప్పొచ్చు, పిల్లలకు కొంత చెప్పొచ్చు, వాళ్ళ బుక్స్ పెట్టుకోమని చెప్పొచ్చు, మీ వైఫ్ కి కొంత చెప్పొచ్చు. ఆ విధంగా ఏమవుతుంది, నలుగురు 4 పనులు చేయడం ద్వారా ఇల్లంతా చాలా ఒక అద్భుత ప్రపంచంలా మారుతుంది. ఒక కొత్త ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ మీ ఇంట్లో ఏమవుతుంది, సో అది చేయడం ద్వారా అందరికి కూడా పాజిటివ్ థాట్స్ ఉంటాయండి. నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్ గా ఇదైపోతాయి. ఆ విధంగా మీరు మార్చుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీని మార్చుకోండి. మీ ఇంట్లో నుంచే మొదలు పెట్టండి. ఇంటికి వెళ్తే రచ్చగలండి అన్నారు. నెక్స్ట్ ఆఫీస్ అన్నమాట. సో అలా చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా మీరు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. బెటర్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. జాయ్ఫుల్ లైఫ్. ఓకే అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సుధాకర్ గారు, చంద్రయ్య గారు, ఆదిశేషర్ రెడ్డి గారు, శ్వేత గారు, కుమార్ గారు. ఏం లేవు సార్ నా సైడ్ అది ఏం లేవు. ఒక చిన్న డౌట్. చెప్పండి. ఈ సెషన్స్ అన్ని కూడా జరిగిన రికార్డింగ్స్ పెడతానన్నారు, పెట్టలేదు. రికార్డింగ్ జరిగిపోయినాయి అన్ని కూడా. ఓకే. ఎస్టర్డే అయితే నేను ఒకటి పెట్టాను. సో రిమైనింగ్ అన్ని కూడా మన రాజేష్ బాబు గారి దగ్గర ఉన్నాయి. సారీస్ యాక్చువల్లీ సారీస్ ఆన్ మీటింగ్ లో ఉన్నారు. మేబీ ఈ రోజు వరకు కూడా, రేపటికి ఫ్రీ అయిపోతారు. సో రేపు నేను కూడా ఫ్రీయే కాబట్టి సో మేమిద్దరం డిస్కస్ చేసుకుని మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు కూడా 90% రేపే పోస్ట్ చేస్తాం. ఎందుకంటే విత్ ఇన్ ద టైంలో చేస్తే ఆ వర్క్ కి వాల్యూ ఉంటుందని నేను చెప్పడం కాదు, నేను ప్రూవ్ చేసుకోవాలి. సో దట్ ఐ విల్ గివ్ దట్ కమిట్మెంట్. ఓకే అండి. అది ఒకటి పెట్టాను అన్నారు, దేంట్లో పెట్టారు? నేను నిన్న ఫైనాన్షియల్ ఒకటే మేనేజ్మెంట్ పోస్ట్ జరిగింది కదా, అది మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. రికార్డ్ ఏంటది మనకి యూట్యూబ్ లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. ఈవినింగ్ షేర్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటి నిన్న జరిగిన క్లాసు రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, ఆ యూట్యూబ్ లింక్ అనేది మన వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో లా ఆఫ్ అట్రాక్షన్ వాట్సాప్ గ్రూప్, దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూసారండి? జస్ట్ అంటే వినడం కాదు, చూసారు కదా ఎవరైనా పోస్ట్ చేయడం? ఎస్ సార్, వాట్సాప్ లో ఉంది. ఓకే. సో దాంట్లో ఏమన్నా మీరు డౌట్ Sir, కానీ Telegram- ఎక్కడన్నా చేసుకోవడానికి ఒకసారి రివీల్ చేసుకోవడానికి. ఓకే సార్, ఎవరైనా డౌట్ అడుగుతున్నారా? చెప్పండి. సార్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా అన్నారు సార్ రాజేష్ సార్. లింక్ షేర్ యాక్చువల్ గా చేయలేదు. క్రియేట్ చేశారు మేడం, గ్రూప్ లో క్రియేట్ చేశారు. మిమ్మల్ని యాడ్ చేశారా మేడం? లేదు సార్, అసలు ఏమీ కూడా రాలేదు. ఎవరైనా యాడ్ అయ్యారండి? ఆదిశేషారెడ్డి గారు కానీ, చంద్రయ్య గారు, సుధాకర్ గారు? సార్ నేను ఉన్నాను సార్. ఫస్ట్ మనము అంటే మేబీ టెలిగ్రామ్ మేడం గారు ఇన్స్టాల్ మీకు డైరెక్ట్ గా చేసుకోవాలి. యాడ్ చేసేటువంటి ఆప్షన్ లేదేమో. సో దానికి మీకు లింక్ షేర్ చేస్తున్నారు. మేబీ అది కూడా ఓకే అండి. టెలిగ్రామ్ లింక్ టుమారో మ్యాక్సిమం. ఓకే మేడం. 2 వర్క్స్. నెక్స్ట్ ఎనీ అదర్ అండి డౌట్స్? టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు, చూసుకున్నాం సార్. దాంట్లో ఓకే అయితే మీది కూడా కుమార్ గారు. ఓకే, నేను కూడా చూస్తాను, ఒకసారి చూసి అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది మీ మొబైల్లో కనుక డౌన్లోడ్ అవుతుంటే చాలు, ఆటోమేటిక్ గా మేము మిమ్మల్ని యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, యాడ్ అవుతారు. టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు సార్ టెలిగ్రామ్ లో. ఓకే 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 సార్, అది ఒకసారి నాది పర్మిషన్ సెట్ లో మేడం లేనట్టుంది సార్. నాది పర్మిషన్ నాట్ అలౌడ్ అనుకుంటా సార్. కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటాయి. సో మీ లింక్ మీకు షేర్ చేస్తే మీరు దాని నుంచి జాయిన్ అవ్వచ్చు. ప్రైవసీ పెట్టుకున్నాను సార్. చంద్రయ్య గారు, సార్. హౌ ఆర్ యు? సార్ ఫైన్ సార్. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారా?
ఫోకస్ చేయండి, మంచిగా చేంజెస్ అనేవి వస్తాయి. మీ ఫస్ట్ గోల్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ రాసుకుంటే కనుక దాని మీద మనం డీప్గా డిస్కషన్ చేసుకుంటే ఒక బెస్ట్ డెసిషన్ అనేది తీసుకుని ఏ ఏరియాలో మీకు సపోర్ట్ అనేది కావాలో ఆ ఏరియాలో సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే అండి. రేపు సెషన్స్ అయిపోయినాయి అనేది అంటే గూగుల్ జస్ట్ ఫామ్ లో మేడం చెప్పండి మేడం. గూగుల్ ఫామ్ ఇచ్చారు కదా, నేనైతే yes, ఫిల్ చేయలేదు సార్. ఎవరైనా ఫిల్ చేశారా? గూగుల్ ఫామ్ ఎవరైనా చేశారండి, ఫిల్ చేశారా? ఫిల్ చేసి పంపించాం సార్ అప్పుడే. ఓకే 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 మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను నేను ఈరోజు. దాన్ని మీరు ఒకసారి జస్ట్ ఒక 5 minutes ఫిల్ చేస్తే ఆ ఎఫర్మేషన్స్ అదే అన్నాం చెప్తాను కదా కదా దానికి సార్, అంటే ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చెప్తాను ఎస్ మేడం. అంటే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏ విధంగా బెనిఫిట్, ఏ ఏరియాలో బెనిఫిట్ కావాలనుకుంటున్నారు, ఎక్కడ గ్రో అవ్వాలనుకుంటున్నారు, సో దానికి తగ్గటువంటి ఎఫర్మేషన్స్ సో ఇవ్వడానికి అది యూజ్ అవుతుంది. ఇంకా సుధాకర్ గారు మీరు? నో డౌట్స్ సార్. నో డౌట్స్. ఓకే, మంచిగా లెర్నింగ్ తీసుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ మీద కూడా ఫోకస్ చేయండి సార్, రిజల్ట్ తీసుకుంటారు. సూపర్. సో ఐఎమ్ ద బెస్ట్. చేస్తున్నాం సార్, 100% చేస్తాము, 100% చేస్తాము, సక్సెస్ అవుతాము, చూపిస్తాము. ఆల్ ఆర్ ఎక్స్ట్రా మెయిన్ సార్ కమిట్మెంట్, పేషెన్సీ, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ అండి, చూస్తున్నాం కదా. సో బట్ అలా ఉన్న వాళ్ళు కనుక కంటిన్యూ చేస్తే లెర్నింగ్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ వస్తే 100% ఎర్నింగ్ లో ఏ మాత్రం తగ్గదు. బట్ లేట్ అయితే కావచ్చేమో కానీ ప్రతిదీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ లో లేట్ అవ్వచ్చు, బట్ వన్స్ మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయామంటే కనుక అక్కడి నుంచి ఒక జే కరువు లాగా మన యొక్క ఎర్నింగ్ అనేది అవుతుంది. సో అలాంటి స్టేజ్, అలాంటి మైండ్ సెట్ అండి. మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే కనుక రిజల్ట్ ఆటోమేటిక్ 1 by 1 వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. జాబులు చేస్తున్న బిజినెస్ చేసుకోవచ్చు, బిజినెస్ చేస్తున్న ఇంకా మల్టిపుల్ బిజినెస్ చేయొచ్చు. సో దానికి ఎవ్వరు కూడా తక్కువ కాదు. బట్ ఏంటంటే కొంచెం సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. ఆ సిస్టమ్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ముందుకెళ్ళొచ్చండి. అన్ని అవకాశాలు, సోర్సెస్ ఉన్నాయి. సో ఈవెన్ ఒకప్పుడు మాకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు అందరం కూడా నేర్చుకున్నాం కాబట్టి అందరం కూడా సక్సెస్ అవడానికి ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకుని ఎలా వెళ్ళాలో కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ మేజర్ గా టైం అండి, మీకు 23 అవర్సే ఉన్నాయండి. ఆ 1 hour మాత్రం లెర్నింగ్ మీద పెట్టేయండి, ఎందుకంటే అందరికీ కావాల్సింది ఎర్నింగ్ కాబట్టి. సో బట్ ఆ లెర్నింగ్ మీద 1 hour పెట్టకుండా ఆ ఎర్నింగ్ మీద ఫోకస్ చేయకండి. సో దానివల్ల ఫోకస్ చేయడం వల్ల కొంతే పొందుతామండి. 100% ఈ రోజున నేను జాబ్ చేస్తున్నా అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో, బట్ దాని ఎర్నింగ్ చేస్తున్నా మంచిగా, అంటే నేను ఆల్మోస్ట్ ఎంఎస్సి బిఎడ్ క్వాలిఫికేషన్ చేశానంటే అక్కడ లెర్నింగ్ చేశానండి. అక్కడ లెర్నింగ్ చేయబట్టే ఈ రోజున ఎర్నింగ్ చేస్తున్నాను. బట్ బిజినెస్ అనేటప్పటికి ఏంటంటే మనం కొంచెం చిన్న చూపు చేస్తాం. ఏ విధంగా? బిజినెస్ లో రియల్ ఎస్టేట్ చేసాం, ఎర్నింగ్ చేయాలి, నాకు డబ్బులు రావట్లేదు, అందరికీ వస్తుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సింది అక్కడ బిజినెస్ లో చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ ని, వాళ్ళని ఎలా మనం కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ఎలా బెనిఫిట్ చెప్పాలి, అసలు ఎందుకు, వై దే వాంట్ టు పర్చేస్, ఇలా రకరకాల దాంట్లో ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత ఎర్నింగ్ అనేది వితిన్ 3 months, 6 months, 1 year కూడా కావచ్చు, వస్తాయండి. అది ఏ బిజినెస్ అయినా. సో అక్కడ బిజినెస్ లో ఫస్ట్ మనకి టైం అనేది ఇంపార్టెంట్. మనం పేషెన్సీగా చేయాలి. ఫస్ట్ ఫెయిల్యూరే వస్తుంది. ఏ బిజినెస్ ని కూడా సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయకండి వితౌట్ ఫెయిల్యూర్ అనమాట. ఫెయిల్యూర్ వస్తుంది, నాకు కూడా అదే వచ్చింది. ఆ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఎక్కడ ఫెయిల్ అయ్యామో నేర్చుకోండి. ఈవెన్ కావాలంటే మీకు ఆ ఫెయిల్యూర్స్ ని ఎలా సక్సెస్ గా కన్వర్ట్ చేసుకోవాలనేటువంటి సెషన్ కూడా ఇస్తాం ఫ్రీగా. దాన్ని కూడా చెప్పుకోవచ్చు ఒక సండే రోజు. హౌ టు గెట్ ఫెయిల్యూర్ టు సక్సెస్ అనేటువంటి వండర్ఫుల్ సెషన్ బ్రదర్ షఫీ గారి నుంచి నేర్చుకున్నది. సో ఈజ్ ఏ ఎక్సలెంట్ బిజినెస్ కోచ్ అనమాట. సో అది మీకు చెప్పడం కూడా జరుగుతుంది మేబీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో. అలాంటివండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ ఎర్నింగ్, ఫర్ దట్ లెర్నింగ్ వేర్ యూ వాంట్ టు లెర్న్. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోండి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెయ్యండి. అసలు ఒక పర్సన్ గా మనం శాలరీ వస్తే ఏం చేస్తామండి, అందరం కూడా ఫస్ట్ రెంట్ పే చేస్తాం, పాల్ బిల్లులు ఇస్తాం, లేదంటే ఈఎంఐ పే చేస్తాం, లేదంటే ఇంకెవరికన్నా ఇవ్వాల్సింది. అది కరెక్ట్ కాదండి. రిచ్ పీపుల్ అది చేయరండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, అది 5,000 10,000, దాని తర్వాత ఎక్స్పెండిచర్ చేస్తారు. బట్ మనం ఏంటంటే రివర్స్ అనమాట అండి అందరు, ఈవెన్ నేను కూడా అనమాట.
సో బట్ ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఎప్పుడైతే చేస్తామో మనకు ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మన లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఊహించను. మనం ఊహించినంతకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందరికి ఎవరికైనా ఊహించిన విధంగానే ఉంటుంది. బట్ చాలా మందికి ఏ విధంగా అంటే ఇన్‌కమ్ అప్పుడు తగ్గిపోతుంది కాబట్టి నెగెటివ్‌గా ఉంటుంది. బట్ మనం ఒక ప్లానెడ్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్‌గా మనం గనుక ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే 50 ఇయర్స్ తర్వాత మనం ఊహించినంత విధంగా పాజిటివ్‌గా ఉంటుంది. అది మాత్రం వాస్తవం అండి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ అందరూ కూడా ఈ రోజు తీసుకునేటువంటి డెసిషన్‌కి రిజల్ట్ అప్పుడు పొందాలి. బెటర్‌గా పొందాలి. ఓకే అండి. అది ఈ లెర్నింగ్ అనేది ఆ యొక్క ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్, ఎక్సలెంట్ లైఫ్‌కి మనందరికి కూడా యూజ్ అవ్వాలనేది మన యొక్క మెయిన్ గోల్ అండి. ఓకే అండి. టైం కూడా ఆల్మోస్ట్ చాలా అయింది. మరి ఎండ్ చేసుకుందాం. ఏమైనా ఉంటే గనుక ఒక 1 ఆర్ 2 మినిట్స్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.